ల్యాండ్? ఆయన ఆస్తులు ఏమైనా తెలిసిండా లేకపోతే ఉద్యోగం చేసుకున్నాడు? ఆయన ల్యాండ్ అంటే తగ్గిస్తే ఇంతకంటే తెగిస్తా అని మాట్లాడతాడు. అసెంబ్లీలో మాట్లాడాల్సిన మాటలేనా అసలు? ఒక రౌడీ లాగా బిహేవ్ చేస్తున్నాడు, రౌడీ లాగా మాట్లాడుతున్నాడు. యానిమల్స్ లేవు, ఇదంతా కూడా గుంట నక్కల కథ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడారు. జింకలు పులులు సింహాలు లేవు అధ్యక్ష, చుట్టుముట్టుతో కొన్ని గుంట నక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. గుంట నక్కలని మమ్మల్ని అన్నాడు. అవును, మేము గుంట నక్కలమే, కాకపోతే మీలాగా పందికొకలం అయితే కాదు కదా. ఎన్నో మూగ జీవులను ప్రాణాలు తీసేస్తున్నారు వాళ్ళ స్వార్థం కోసం అంటూ స్టూడెంట్స్ అంతా కూడా ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు. ఈ రోజు మీకు కావాల్సింది ఆ భూమియా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రకృతిని కాపాడాలనుకుంటున్నారా, లేకపోతే ఆ ప్రకృతిలో ఉన్నటువంటి మూగ జీవులను కాపాడాలని? 400 ఎకరాల్లో ఉన్న ఈ భూములు అన్యక్రాంతం కాకుండా కాపాడుకోవాలని సూచించారు. అడవిలో ఉన్న జీవుల ప్రాణాలు పుట్టగొడుగుల్లా రాలిపోతున్నాయి. సంవత్సరాల తరబడి పెరిగిన చెట్లను క్షణాల్లో కోసి పడేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర జంతువుగా ఉన్న జింకలు ప్రాణాలు పోతుంటే అల్లాడిపోతున్నాయి. భారతదేశ జాతీయ పక్షి నెమలి అటవీ నిర్మూలన చూసి కన్నీరు పెట్టుకుంటుంది. చలో, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విద్యార్థులతో వేదాంత్. ఇది పొలిటికల్ ఇష్యూస్ కాదంటున్నారు. ఇది పొలిటికల్ ఇష్యూ అండి, ఇది క్లియర్ గా పొలిటికల్ ఇష్యూ. ఎందుకనంటే రాత్రి ఒక జింక చనిపోయినట్టుగా ఒక ఫోటో వైరల్ అవుతా ఉంది. ఈ ఫోటో ఏదైతే ఉందో ఈ ఫోటో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఇక్కడ జరిగిన ఫోటో కాదు అని చెప్తా ఉన్నారు. నెత్తికున్నాయా 3 days నుంచి ప్రతి ఒక్కటి లైవ్ లో అప్డేట్ అవుతుంది. అవునండి, ఇక్కడికి రమ్మనండి. అసలు హైదరాబాద్ లో జింకలు ఉన్న పళంగా ఎట్లా వస్తాయండి? తీసుకొస్తారా ఎవరైనా? ప్రతిపక్ష పార్టీ వెనుకుండి మిమ్మల్ని మీ గొంతులను వాడుకుంటుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఒకటే దగ్గర గచ్చిబౌలిలో నీకు 400 ఎకరాలు జాక్పోట్ అని ఇందిరాగాంధీ గారు 1969 లో 6.1 ఫార్ములా కింద 2370 ఎకర్స్ స్టూడెంట్స్ కి కండిషనల్ రిజిస్ట్రేషన్ చేశారు. అలాంటి ఇందిరమ్మ రాజ్యం అప్పుడు ఇందిరాగాంధీ ఇచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇందిరమ్మ రాజ్యంలో 400 ఎకరాలు స్టూడెంట్స్ ల్యాండ్ అనేది తీసుకోవడం చాలా దారుణం అసలు. ఒకప్పుడు మీరే అన్నారు కదా రేవంత్ అన్న, ఈ ప్రకృతి సంపదను మనం విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష కడుతుంది. ఈ హైదరాబాద్ నగరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఎవ్వరి జోలికైనా వెళ్ళొచ్చు, కానీ ప్రకృతి జోలికి వెళితే ఏమవుతుంది? కర్మ వదులుతుందా? చేయదలచిన మహత్కార్యము మోయజాలని భారమై. అభివృద్ధి అవసరమే, కానీ పర్యావరణాన్ని కలుషితం చేసి కాదు. అభివృద్ధి అవసరమే కానీ అడవులను నరికి కాదు. అభివృద్ధి అవసరమే కానీ మూగ జీవులను హింసించి కాదు. రాత్రి సమయంలో అక్కడ ఉన్నటువంటి మూగ జీవులు ఇక్కడ యూనివర్సిటీ లోపలికి వస్తున్నాయి అంటారు, నిజమేనా? అవును, లోపలికి వస్తున్నాయండి. అభివృద్ధి అవసరమే కానీ అమూల్యమైన అటవీ సంపదను నాశనం చేసి కాదు. రేవంత్ అన్న, రా అన్న, అడవుల పరిరక్షణకు ప్రజలు ప్రభుత్వం కలిసి పనిచేద్దాం. నైట్ కు నైట్ 100 బుల్డోజర్ల పైన వచ్చి ఇదంతా ఇట్లా విధ్వంసం చేయాల్సిన అవసరం ఏంటి? రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, నీ ఇంటి మీదకి డైరెక్ట్ గా వచ్చి ఎవరైనా అటాక్ చేసి నీ బిల్డింగ్ కూలగొడతారు, అప్పుడు నీకు నీ ఇంటి కుటుంబ సభ్యులకి ఎలా ఉంటది? ఇప్పుడు ఆ చనిపోయిన జింక కానివ్వండి, నెమళ్ళు, వాటన్నిటికీ కూడా పిల్లలు ఉంటాయి, వాటికి ఫ్యామిలీ ఉంటుంది, వాటికి ఎమోషన్స్ ఉంటాయి. ఇక్కడికి వేదాంత్ అన్న వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఫస్ట్ సో స్పెషల్ థ్యాంక్స్ టు వేదాంత్ లాంటి ఇంకా మీడియా మిత్రులందరూ. అటవీ సంహరణ ఒక తీవ్రమైన సమస్య. ఇది భూమి భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తుంది. స్టూడెంట్స్ తో
నాతో మాట్లాడిన తర్వాత నాకు 3 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తిని కలిసి ఆ వ్యక్తి గుర్తొచ్చిండు. తన పేరే దుశ్చర్ల సత్యనారాయణ. సూర్యాపేటలో రోడ్డు సమీపాన 70 ఎకరాల తన ఆస్తిని అడవిగా మార్చిండు. లక్షల చెట్లను పెంచుతున్నాడు. 5,000కు మించిన జీవరాశులను పెంచుతున్నాడు. తను ప్రకృతి కోసం, జీవ వైవిధ్యం కోసం, పర్యావరణ వ్యవస్థ కోసం తన సొంత భూమిని, విలువైన భూమిని ఇచ్చేసిండు. ఎంత గొప్ప వ్యక్తి. ఇలాంటి సంఘటనలు చూసిన తర్వాత అంత పెద్ద మనసున్న దుశ్చర్ల సత్యనారాయణ గురించి చెప్పకుండా ఉండలేకపోయాను. రిచ్ ఇన్ కల్చర్ అర్థమైతుందా? తెలంగాణ డెవలప్ చేయాలంటే తెలంగాణ పూర్వ వైభవం తీసుకురావాలి. వాటర్ తెలంగాణలో ఎన్ని లేక్స్ ఉన్నాయి, వాటికి పూర్వ వైభవం తీసుకురావాలి. తెలంగాణలో ఎన్ని నేటివ్ స్పీషీస్ ఉన్నాయి, ఆ నేటివ్ స్పీషీస్ తీసుకురావాలి. ఎవడో ఎక్కడో ఆంగ్లోడ్ చేసిన బ్యూటిఫికేషన్ కానీ ఏదైనా కానీ ఇక్కడికి తీసుకొస్తా అంటున్నావు. నీకు సిగ్గుందా అని అడుగుతున్నా నేను ఈ రోజు. సిగ్గుందా నీకు అసలు? ఎక్కడ ఈ బ్యూటిఫికేషన్ అండి? ఎక్కడ ఏం తీసుకొస్తున్నారు? ఇక్కడ డెవలప్ అవ్వడం వల్ల ఎంతో మంది స్టూడెంట్స్ కి రేపు పొద్దున జీవనోపాధి కలిగిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో, జేఎన్టీయూలో, హెచ్సియూలో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు కల్పించండి. ఎంతో మంది అన్ఎంప్లాయ్ గా ఉన్నారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించమనండి ఫస్ట్. ఇక్కడ ఏముందండి? ఇక్కడ వాళ్ళు తీసుకోలేని అనుకుంటున్నారా? ప్రతిపక్ష పార్టీ వెనుకుండి మిమ్మల్ని, మీ గొంతులను వాడుకుంటుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అది చాలా తప్పు. స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ వెనకాల పొలిటికల్ పార్టీస్ ఉండొచ్చు, కానీ స్టూడెంట్స్ పోరాటంలో ఏదైతే నిజాయితీ ఉందో పొలిటికల్ పార్టీస్ కానీ ఏవి కానీ అప్రిషియేషన్ లేదు. ఒక్కటే దగ్గర గచ్చిబౌలిలో నీకు 400 ఎకరాలు జాక్పాట్ అని. సో ఇది ఇందిరాగాంధీ గారు 1969లో 6.1 ఫార్ములా కింద 2370 ఎకర్స్ స్టూడెంట్స్కి కండిషనల్ రిజిస్ట్రేషన్ చేశారు. ఓన్లీ విద్యకి మాత్రమే వాడాలి, ఉపయోగం లేదు, కాంట్రాక్ట్ బేస్డ్ ఏది బిల్డ్ చేయొద్దు. ఒకవేళ బిల్డ్ చేసిన తరుణంలో మళ్ళీ గవర్నమెంట్ ఆ ల్యాండ్ తీసుకుంటుంది. అలాంటి ఇందిరమ్మ రాజ్యం అప్పుడు ఇందిరాగాంధీ ఇచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇందిరమ్మ రాజ్యంలో 400 ఎకరాలు స్టూడెంట్స్ ల్యాండ్ అనేది తీసుకోవడం చాలా దారుణం. అసలు ఆ బిల్డింగ్స్ కూడా ఆ 400 ఎకరాల మధ్యలో, ఒకవేళ ఆ బిల్డింగ్స్ అక్కడ లేకపోయి ఉంటే వాళ్ళు 400 ఎకరాలు వాళ్ళు ప్రభుత్వ భూమి అనొచ్చు. ఒకవేళ వాళ్ళ ప్రభుత్వ భూమి అయితే మాకెలా పర్మిషన్ ఇచ్చారు కట్టుకొని? మరి హైకోర్టు నుంచి ఇది ఖచ్చితంగా స్టేట్ కి సంబంధించినటువంటి భూమి అని మేము పర్మిషన్స్ తెచ్చుకున్నామని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా. ఆ పర్మిషన్స్ అన్ని ఒకటే ఒక లూప్ హోల్. యూనివర్సిటీ అనేది ల్యాండ్ వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. ఫార్మర్ వీసీస్ రిజిస్టర్స్ కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వీసీ రిజిస్టర్స్ కానీ వాళ్ళు ఏమైనా గవర్నమెంట్ ఫ్రెండ్లీ ఉన్నారు, గవర్నమెంట్తోని చేతులు కలిపి పనిచేస్తున్నారు, కానీ ఎప్పుడు స్టూడెంట్స్కి పనిచేయాలని లేదు. ఇప్పుడు వారం రోజుల నుంచి ఇంత ప్రొటెస్ట్ చేస్తున్నా కానీ కనీసం వీసీ కానీ రిజిస్టర్ కానీ ఇక్కడ టీచర్స్ స్పందించట్లేదు. ఇక్కడున్న ల్యాండ్, ఇక్కడున్న ప్రజలు తెలంగాణ ప్రజలు కాదా? తెలంగాణ ప్రజలే కదా. వాళ్ళు వీళ్ళు వేరేట్లయితారు. తెలంగాణ ప్రజల ల్యాండ్ అండి ఇది. ప్రజల ల్యాండ్, ఇక్కడ యూనివర్సిటీ ల్యాండ్, అందరి ల్యాండ్ ఇది. ఇంకోటి ఇక్కడున్న బయోడైవర్సిటీ హైదరాబాద్ మొత్తంలో చూసుకుంటే ఇక్కడున్న రిచ్ బయోడైవర్సిటీ ఎక్కడ లేదు. ఈ ఫారెస్ట్ పోతే, ఇక్కడున్న ఫారెస్ట్ పోతే మనకు ఆక్సిజన్ సప్లై ఉంటుంది. ఇంకోటి ఢిల్లీ అవుతుంది. ఎంత థ్రెటనింగ్. అండ్ ఇంకోటి ఏం చేస్తున్నారండి ఇక్కడ? ఆక్షన్ చేసి ఏం చేస్తున్నారు? కానీ ప్రతి ప్రభుత్వం యొక్క లక్ష్యం అభివృద్ధితో పాటు అడవులని, అటవీ సంపదను, ప్రకృతి పర్యావరణ సంపదను కాపాడడమై ఉండాలి. అన్నా, భవిష్యత్ తరం చల్లగా బతకాలంటే ఈరోజు అటవిని, అడవులను, ప్రకృతిని, మూగ జీవులను చల్లగా బ్రతకనివ్వాలి. అంటే ఇవాళ ఏమంటున్నారంటే ఇక్కడ మేము వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మేము క్రియేట్ చేస్తాం, ఇక్కడ ఐటీ పార్క్స్ ని మేము ఏర్పాటు చేస్తాం. ఈ స్టూడెంట్స్ అయితే బాధపడుతున్నారో రేపు ఇదే తెలంగాణ విద్యార్థులకు రేపు జీవనోపాధిగా మారుతుంది కదా అనే ఒక వాదన కూడా వాళ్ళు మాట్లాడుతారు. ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టే రీజనల్ రింగ్ రోడ్ అన్నారు, రీజనల్ క్యాపిటల్స్ అన్నారు. అక్కడ ఐటీ పార్క్స్ డెవలప్ చేయొచ్చు, అక్కడ వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది. ఇంకా ఇక్కడ చాలా షేర్లింగంపల్లి కానీ, వెనకాల మూసాపేట కానీ, వేరే ల్యాండ్ చాలా ఎంటీ ఉన్నాయి. అక్కడ మీకు ఇంకా భూమి ఎక్కువ ఉంది, అక్కడ డెవలప్ చేయొచ్చు. మీరు ఎందుకు చేయట్లేదు? అక్కడ ఈ 400 ఎకరాలనే మీకు చేయడానికి. సో ఈ 400 ఎకరాల మీద కన్ను పెట్టడానికి కారణం హైవే ఇది ఒక్కటే, రోడ్డు కూడా లేదు. పోవాలి అంటే యూనివర్సిటీ లోపలికి వెళ్ళి పోవాలి, లేకపోతే గచ్చిబౌలి స్టేడియం లోపలికి వెళ్ళాలి. వాళ్ళు ఎలా రోడ్లు వేస్తారు? ఎట్లా వెళ్తారు? ఈ మధ్యలో 400 ఎకరాలు ఇది యూనివర్సిటీ స్పేస్, 400 ఎకరాలు లంగ్స్ ఆఫ్ హైదరాబాద్. ఈ కార్బన్ సింక్ ఏదైతే ఉందో ఇది డిస్ట్రాయ్ అయిపోతే ఇప్పుడు మయన్మార్ లో చూడవచ్చు, థాయిలాండ్ లో చూడవచ్చు, భూకంపం తీవ్రత వాళ్ళు ఎంత తీవ్ర నష్టంతో ఫుడ్ లేక విలవిలలాడుతుంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో హైదరాబాద్కి అదే పొజిషన్ వస్తే రేవంత్ రెడ్డి అప్పుడు ఇక్కడ కూర్చొని వాళ్ళకి న్యాయం జరగలుగుతాడా? సామాన్య ప్రజలకి ఇంత నష్టం కలిగిస్తుంటే, ఇంత వాటిల్లుతుంటే
ఎవరు ఎందుకు దాన్ని గ్రహిస్తలేరు? ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి మూగ జీవుల జోలికి పోతే ఆ ప్రకృతి కాలం వదులుతుందా? పచ్చని అడవులను నరికి కాంక్రీట్ అడవులను లేపుతున్నారే, భూమాతకు బరువు కాదా? భూమాత చూస్తూ ఊరుకుంటుందా? తెలీదా థాయిలాండ్ లో ఏం జరిగింది? మనకు జరగదని అనుకుంటున్నారా? అభివృద్ధి పేరుతో చెట్లను నరికి భవనాలను కడుతున్నారు. భూమి వేడెక్కుతుంది, గాలి నీరు నేల కలుషితమవుతుంది. ఇది గనక ఇలానే కొనసాగితే హైదరాబాద్ ఢిల్లీ అవ్వడం ఖాయం. ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు, ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ యాజమాన్యం ఏదైతే ఉందో వాళ్ళు ఎందుకు బయటికి రావట్లేదు? ఓన్లీ స్టూడెంట్స్ ఎందుకు బయటకు వచ్చి ప్రొటెస్ట్ కి అందరూ కుమ్మక్కై లోపల కూర్చొని ఏసీలో కూర్చొని మంచిగా తాగుతున్నట్టున్నారు, అందుకని బయటకు రావట్లేదు. రమ్మనండి బయటకి, ప్రజలందరూ కలిసి రమ్మనండి బయటకి. సో ఈ రోజు మీకు కావాల్సింది ఆ భూమియా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రకృతిని కాపాడాలనుకుంటున్నారా, లేకపోతే ఆ ప్రకృతిలో ఉన్నటువంటి మూగ జీవులను కాపాడాలని? ల్యాండ్ జమీన్ మనది, జల్ మనది, అన్ని మనవి, అన్నిటిని కాపాడాలనుకుంటున్నాం. ప్రజలు మనోళ్ళు, ప్రజలని కాపాడాలనుకుంటున్నాం. అక్కడ ఉండే ప్రతి జింక పిచ్చుక అన్నిటిని కాపాడాలనుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారు డెవలప్మెంట్ కోసమే అటవీ నిర్మూలన చేపట్టాం, నిరుద్యోగం పోవాలంటే డెవలప్మెంట్ కావాలంటున్నారు. శభాష్. తెలంగాణలో బంజరు భూములు లేవా డెవలప్మెంట్ కోసం? ఇగో నిరుద్యోగం పోవాలి, ఉద్యోగాలు రావాలి. కానీ అరే ఆ ఉద్యోగాలు చెయ్యాలంటే రేపు వాళ్ళ ఆరోగ్యాలు మంచిగా ఉండాలి కదా. గ్రీన్ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అనే పేరున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల అటవీ ప్రాంతాన్ని కాపాడాలి. ఒకప్పుడు మీరే అన్నారు కదా రేవంత్ అన్న, ఈ ప్రకృతి సంపదను మనం విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష కడుతుంది, ప్రకృతి మన మీద ప్రకోపిస్తే మనం చెన్నైలో చూసినాం, అదేవిధంగా ఉత్తరాఖండ్లో చూసినాం, నిన్నగాక మొన్న వాయనాడు, మనం కేరళలో చూసినాం. ఈ హైదరాబాదు నగరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఇది ఒక సుందరమైన నగరం. ఇంత మండుట ఎండల్లో 40 డిగ్రీ సెంటీగ్రేడ్లో ఇంతమంది గొంతు చిగిల్చుకొని అరుస్తుంటే వామపక్షాలు కానీ ప్రతిపక్షాలు కానీ వచ్చి సపోర్ట్ చేస్తుంటే అక్కడ బార్కెట్ చూస్తున్నారు. 2000 మంది పోలీసులతోని పహారా కాస్తున్నారు. ఎవరైనా సరే గేట్ దగ్గరకు వస్తే లాక్కొని వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు తెలియదు. నిన్న 50 మంది స్టూడెంట్స్ డిటైన్ చేస్తారు. అందులో 3 స్టూడెంట్స్ని దెబ్బలు దాకినాయి దారుణంగా. వాళ్ళని ఎక్కడ ఏ పిఎస్ లో పెట్టారో కూడా తెలియదు, ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. ఇప్పుడు మా స్టూడెంట్స్ వెనకాల మీలాంటి వాళ్ళు ఉండాలి, మీలాంటి వాళ్ళ వెనకాల ఇంకా పెద్దవాళ్ళు ఉండాలి. మీరు సపోర్ట్ చేయకపోతే మాకు ఇంకొకరు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు సపోర్ట్ చేయకపోతే మా భూములు మాకు దక్కుతాయా? ఒక్క లూప్ హోల్ తోని ఇంత స్కామ్ జరుగుతుంటే తెలంగాణ సమాజం రేపు ఎలా బతుకుతుంది? మొత్తం తెలంగాణ అమ్మేస్తే తెలంగాణ ప్రజలు ఎక్కడికి వెళ్తారు? గుంట నక్కలు ఉన్నాయి, ఫాక్సెస్ ఉన్నాయి, వెనకాల ప్రతిపక్షాలు ఉండి చేపిస్తున్నారు. అంటే ఇక్కడ సామాన్య ప్రజలు నష్టపోతున్నారు కానీ వాళ్ళు ఎవరు నష్టపోతున్నారు. సో ఎంతసేపటికి ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విషయాలపై మాత్రమే వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ జరుగుతున్న అన్యాయంపై, చనిపోతున్న మూగ జీవులపై, పోతున్నటువంటి ల్యాండ్ పై వాళ్ళు మాట్లాడట్లేదు మీ వాదన. నిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నైట్ 120 బుల్డోజర్స్, 60 హిటాచి వెహికల్స్ నైట్, రాత్రికి రాత్రి. మీరు పుష్ప 2 సినిమా చూడవచ్చు, పుష్ప 1 చూడవచ్చు. అక్కడ అల్లు అర్జున్ ఎట్లయితే ట్రాక్టర్స్ కానీ లారీస్ లో కానీ గంధం చెక్కలు తరలిస్తున్నారు, కానీ ఇక్కడ బుల్డోజర్లతోని 400 ఎకరాలు దున్నుతున్నారు రాత్రికి రాత్రి. వారం రోజులలో హైకోర్టులో జడ్జిమెంట్ ఉంది ఏప్రిల్ 7th రోజు. ఒకవేళ అనుకూలంగా గవర్నమెంట్ కి వచ్చింది అనుకో, ఈ బేరల్ ల్యాండ్ చూపించి వాడు ఆప్షన్ ఇస్తాడు. ఒకవేళ చెట్లు ఉన్నాయంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్రీ కింద, మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ కింద ఒకవేళ కేసు ఫైల్ అయితే వాడు డెవలప్మెంట్ చేయలేడు అని చెప్పి మొత్తం 400 ఎకరాలు దున్నుతున్నారు. అక్కడ రాత్రి మీరు ఒక చూడొచ్చు, ఒక more than 100 డియర్స్. ఎక్కడ పోవాలో తెలియదు వాటికి. ఏ సైడ్ నుంచి చూసినా సరే డిఫారెస్టేషన్. మీరు లిటరలీ నమ్ముతారో నమ్మరో, నిన్న 2 డియర్స్ చనిపోవడం జరిగింది. 2 డియర్స్ చనిపోవడం జరిగింది. స్టూడెంట్స్ దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి పోతే అక్కడ కూడా పోలీసెస్. సో తెలంగాణ ప్రజల సహకారం కూడా మీకు కావాలి. తెలంగాణ ప్రజల సహకారం కాదు, నేషనల్ పార్టీస్ సహకారం కూడా కావాలి. నేషనల్, ఇప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, అఫిలియేటెడ్ కాంగ్రెస్ వాళ్ళు ఒక్కరు కూడా స్పందించట్లేదు ఈ 400 ఎకరాల మీద. ఎందుకంటే వాళ్ళు డిఫారెస్టేషన్, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళ గవర్నమెంట్ దగ్గర పైసలు లేక తెలంగాణలో ఇప్పటికీ 50% గ్రీన్ సింక్ అనేది తగ్గిపోయింది పోలిస్తే. ఇప్పుడు రాబోయే రోజులలో తెలంగాణకి ఆక్సిజన్ అనేది ఎక్కడ దొరుకుతుంది? మీరు అర్బనైజేషన్ ఏదైతే తెలంగాణలో చూస్తున్నారో 42% పెరిగింది లాస్ట్ 5 yearsలో.
రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్ వస్తున్నారు. అర్బనైజేషన్ పెరుగుతుంది, ఐటీ డెవలప్మెంట్ అని చెప్పి వాళ్ళు ఐటీ జాబ్ ఉంటుంది, వాళ్ళు పీల్చుకొని ఆక్సిజన్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది. గ్రేట్. ఇప్పుడు మనిషి బతకాలంటే ఆక్సిజన్ కావాలి. ఆ ఆక్సిజన్ ఎవరు అబ్జర్వ్ చేసుకుంటారు? చెట్టు అబ్జర్వ్ చేస్తారు. ఆ కార్బన్ డైఆక్సైడ్ అని చెట్టు అబ్జర్వ్ చేసుకుని ఆక్సిజన్ మనకి ఇస్తుంది. మనం అది అట్లాంటి ఆక్సిజన్ పీల్చుకోకపోతే హ్యూమన్స్ ఎక్కడ ఉంటారు? సో సైకిల్ అంతా డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే ఎకో సిస్టమ్ ఉందో, ఇప్పుడు ఇక్కడ 330 ప్లాంట్ స్పీషీస్, డిఫరెంట్ ప్లాంట్ స్పీషీస్ ఉన్నాయి. 330. ఎన్ని మూగ జీవరాశులు? మోర్ దెన్ 260 వైల్డ్ లైఫ్ ఉంది ఇక్కడ. మీరు యూనివర్సిటీ వైల్డ్ లైఫ్ పేజెస్ ఫాలో అయినా సరే, యూనివర్సిటీ స్టూడెంట్స్ ఫోటోగ్రఫీ పేజెస్ ఫాలో అయినా సరే, నీకు కొన్ని వందలాది పక్షి జీవుల డిఫరెంట్ వెరైటీ ఆఫ్ స్పీషీస్ నీకు కనిపిస్తాయి. రెప్టైల్స్ ఉన్నాయి, స్నేక్స్ ఉన్నాయి. రీసెంట్గా 2 వీక్స్ కింద, లైక్ 2 months కింద లెపార్డ్ తిరుగుతుందని చెప్పి మేము జూ పార్క్ వాళ్ళకి కూడా కంప్లైంట్ ఇచ్చడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ లేకపోతే మేము ఎందుకు కంప్లైంట్ ఇస్తాం? పక్షులు ఎక్కడికి వెళ్తే, ఈ డియర్స్ ఎక్కడికి వెళ్తే, పీకాక్స్. నిన్న మీరు చాలా నేషనల్ న్యూస్ ఛానల్స్ ఇప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో పీకాక్స్ తిరుగుతున్నట్టు కనిపిస్తుంది, ఏడుస్తున్నాయి. ఇక్కడ మీకు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన ఏ రకమైన డెవలప్మెంట్ మీరు చేయాలన్నా సరే యూనివర్సిటీ సహకారం అందిస్తారు, స్టూడెంట్స్ సహకారం అందిస్తారు. కాకపోతే మీ రాజకీయ లబ్ధి కోసం పొందాలని, మీ గవర్నమెంట్ నడవాలని చెప్పి పైసలు కూడబెట్టాలని చూస్తే మీ స్టూడెంట్స్ అనేది అసలు సహించరు. రాబోయే రోజులలో దీన్ని ఇంకా చాలా ఉధృతం చేస్తాం. సర్కార్ని నిలవాలన్నా దింపాలన్నా పవర్ స్టూడెంట్స్ చేతుల్లోనే ఉంది. ముందు మీరు బీఆర్ఎస్ గవర్నమెంట్లో చూడవచ్చు, కాంగ్రెస్ గెలవడానికి ఏకైక రీజన్ స్టూడెంట్స్, విద్యార్థులు. అదే తప్పు నువ్వు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నావు. నీ పతనం ఈ యూనివర్సిటీ నుంచి స్టార్ట్ అయ్యి. మన రాష్ట్రానికి అభివృద్ధి పేరుతో అరే ఊపిరి తీసేసి రేపు పొద్దుగల బువ్వ పెడతానంటే ఎట్లన్నా? అరే మనదేమున్నదన్నా 40-30 సంవత్సరాలలో ఖతమైపోతాం. కానీ మన భవిష్యత్ తరానికి మనం రేపు పొద్దున ఏమిస్తామన్నా? డెవలప్మెంట్తో పాటు మంచి ఆరోగ్యం కదన్నా. మీరు రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు, ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారో ప్లీజ్. మీరు ఏ వాక్యాలు అయితే చేస్తున్నారో అవన్నీ రండి, వచ్చి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎదురుగా నిలబడి మాట్లాడండి. అంతేగాని ఏసీ రూమ్ లో కూర్చొని మీకు ఇష్టం వచ్చిన వాక్యాలు చేయొద్దు, అబద్ధం మాటలని చెప్పొద్దు. గుంట నక్కలన్నీ స్ట్రైట్ గా వచ్చేయండి. ఎక్కడో ఒకసారి అనడం కాదు, అసెంబ్లీలో రౌడీ లెక్క మాట్లాడడం కాదు, అసెంబ్లీలో కరెక్ట్ గా మాట్లాడండి. డెమోక్రటిక్ గా ఇక్కడ ప్రొటెస్ట్ జరుగుతుంది. మీరు డెమోక్రటిక్ గా ఉంటే లాఠీ చార్జీలు ఇవన్నీ చేయడం కాదు. రండి, ఇక్కడికి దమ్ముంటే ఇక్కడికి రా, వచ్చి మాట్లాడు, వచ్చి చూడు. జిక్కలేవేమో మేము చూపిస్తాం. సో రాత్రి సమయంలో అక్కడ ఉన్నటువంటి మూల జీవులు ఇక్కడ యూనివర్సిటీ లోపలికి వస్తున్నాయి అంటారు, నిజమేనా? అవును, లోపలికి వస్తున్నాయండి. నిన్ననే చాలా వచ్చినాయి. వాయిస్ ఆఫ్ అర్త్ అని ఒక పేజ్ ఉంటది, అందులో వెళ్ళి చూసుకోండి ఒకసారి. అన్ని లైవ్ అప్డేట్స్ వస్తున్నాయి. పిచ్చుకలు, జింకలు అన్ని బయటకు వస్తున్నాయి. ఎక్కడ పోతాయండి? ఎక్కడైనా ల్యాండ్ ఉందా? గచ్చిబౌలి మిడిల్ ఆఫ్ ద హైదరాబాద్ లో ఉన్నాం మనం. ఇంత హైదరాబాద్ లో జింకలు ఎక్కడ పోతాయి? అసలు మీకు కొంచెమైన ప్రకృతికి అట్లా ప్రేమ ఉందా? నైట్ కు నైట్ 100 బుల్డోజర్ల పైన వచ్చి ఇదంతా ఇట్లా విధ్వంసం చేయాల్సిన అవసరం ఏంటి? బంజర్ ల్యాండ్ కాదు, ఖచ్చితంగా అది అడవే. సో అడవిని నువ్వు పూర్తిగా తీసేసి ఇది డెవలప్మెంట్ చేస్తా అంటే అడవికి సంబంధించిన ల్యాండ్ అడవిని ఉండనిచ్చి మిగిలిన చాలా ప్లేన్ ల్యాండ్స్ ఉంటాయి హైదరాబాద్ అవుట్స్కట్స్ లోనో ఇంకెక్కడైనా కూడా. నువ్వు ఐటీ ఇండస్ట్రీ ఇక్కడే పెట్టాలని లేదు, ఎక్కడ పెట్టినా ఎంప్లాయ్మెంట్ ఎక్కడికి ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు జనాలు. అండ్ ఇప్పుడు నీ ఇల్లే ఉంది, ఎగ్జాంపుల్ నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, మీ ఇంటి మీదకి డైరెక్ట్గా వచ్చి ఎవరైనా అటాక్ చేసి నీ బిల్డింగ్ కూలగొడతారు, అప్పుడు నీకు నీ ఇంటి కుటుంబ సభ్యులకి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆ చనిపోయిన జింక కానివ్వండి, నెమళ్ళు, వాటన్నిటికీ కూడా పిల్లలు ఉంటాయి, వాటికి ఫ్యామిలీ ఉంటుంది, వాటికి ఎమోషన్స్ ఉంటాయి, వాటికి సంబంధించిన కొంచెం ఎమోషన్ ఫీలింగ్ లేదా? సో ఇది కేవలం స్టూడెంట్స్ది ఏదో యూనివర్సిటీ ల్యాండ్ అని అపోహపడద్దు ప్రజలారా. తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా హైదరాబాద్లో నివసిస్తున్న వాళ్ళది ఇది హైదరాబాద్కి కావాల్సిన ప్రాణవాయువు, ఆక్సిజన్ సంబంధించిన విషయము, ఎనిమల్స్ ఏదైతే ఫారెస్ట్ ఎనిమల్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన విషయము. సో స్పెషల్ థ్యాంక్స్ టు వేదాంత్.
వేదాంత అండ్ వేదాంత లాంటి ఇంకా మీడియా మిత్రులు అందరూ ఇక్కడ దిగాలండి. మీరు ఇలాంటి విషయాల్ని ప్రజలకు చేరవేయాలి. మిగిలిన మీడియా ఛానల్స్ అందరూ రండి, వచ్చి ఇది కవర్ చేసి ఈ స్టూడెంట్స్ వాయిస్ ని వినిపించండి. ప్రస్తుతం హైదరాబాద్ లో మనం ఎన్నో పికాక్స్ సంబంధించినటువంటి స్టాచ్యూస్ ని చూస్తుంటాం, జింకలకు సంబంధించినటువంటి స్టాచ్యూస్ ని చూస్తుంటాం. అద్భుతంగా స్టాచ్యూస్ పెట్టి వాటిని అంటే చాలా బ్యూటిఫుల్ గా చూపించే ప్రయత్నం చేస్తారు. కానీ నిజమైన ఒక పికాక్ ని చనిపోయాయి, నిజంగా ఒక జింక చనిపోతుంది, ఒక ప్రాణం పోతుందంటే పట్టించుకోవట్లేదు. డిఫారెస్టేషన్ చేయడం ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1 వీక్ బ్యాక్ వాళ్ళు మాకు నోటీస్ వచ్చి ఒక 10 days అయింది. ఆ రోజు ప్రొటెస్ట్ చేసినాము. ఆ తర్వాత కోర్టులో పిటిషన్ ఇచ్చినాము. ఆ పిటిషన్ జరుగుతుంది. అవేవి చేయకుండా ఉగాది హాలిడేస్ వచ్చినాయి. నిన్న నైట్ 100 బుల్డోజర్లు దిగడానికి అసలు రీజన్ ఏంటి? ఒక్క నైట్ లో 400 acres ఫారెస్ట్ ని కట్ చేయించారు. ఇంత ఫోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? నీకు అంతే ఫోర్స్ ఇంకా దేనికైనా ఉందా? దేనికి లేదు. కానీ ఒక ల్యాండ్ ని ఎంక్రోచ్ చేయడానికి నైట్ దాన్ని ఖాళీ చేయించారు. నైట్ బుల్డోజర్స్ వచ్చినాయి. అవన్నీ వీడియోస్ ఉన్నాయి. నీకు ఒకసారి ఇప్పుడు నడండి, వెళ్ళనిస్తున్నారా? వెళ్ళనియట్లేదు. మీడియాని ఎందుకు వెళ్ళనియట్లేదు అసలు వెనక్కి? అక్కడ ఇప్పుడు ఈ నిమిషం నేను మాట్లాడుతూ ఉంటే వందలాది చెట్లు కట్ చేస్తున్నారు. సో అక్కడ జరుగుతూనే ఉంది, ఇప్పటికీ జరుగుతూనే ఉందండి. సో సుప్రీం కోర్టు నుంచి వచ్చినటువంటి విషయం ఏంటంటే ఒక చెట్టు కట్ చేస్తే ఒక మనిషి ప్రాణం పోయినట్టు అన్నారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? కంపెన్సేషన్ కాదు మాకు కావాల్సింది. ఇక్కడ ఈ ల్యాండ్, ఈ జమీను మనుషుల్ని, ప్రజలది. ఈ ల్యాండ్ కావాలి. కంపెన్సేషన్ కింద కోర్టు ఇస్తామన్నా కానీ ఈ ల్యాండ్ మనది. ఈ ల్యాండ్ మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న బయోడైవర్సిటీ రేపు హైదరాబాద్ కి ఊపిరి. ఇది పోతే నెక్స్ట్ ఢిల్లీ అవుతుంది. కాబట్టి ఏ కంపెన్సేషన్ లేకుండా మాకు ల్యాండే కావాలి. సో చూస్తున్నారు కదా, సో ప్రభుత్వం ఇది స్టేట్ ల్యాండ్ అని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఏం చెప్తున్నారంటే పర్యావరణ వ్యవస్థ భంగం కలుగుతున్నప్పుడు ఎన్నో మూగ జీవరాశులు వాటి ప్రాణాలు పోతున్నాయి. ప్రకృతిని కాపాడదాం, ఇక్కడ ఉన్నటువంటి భూమిని కాపాడదాం, ఇక్కడ ఉన్నటువంటి మూగ జీవులను కాపాడదాం. రాత్రి సమయంలో అవి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక ఏడుస్తున్నాయి. అందులో మొన్న రాత్రి ఒక జింక చనిపోవడం జరిగింది అని ఇక్కడ స్టూడెంట్స్ చెప్తా ఉన్నారు. ఇది స్టేట్ ల్యాండ్ అయినప్పటికీ ఇక్కడ ప్రజల ల్యాండ్. ఇది స్టేట్ ల్యాండ్ అంటే ఎవరైనా వాళ్ళు రాసుకున్నదని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నారు. సో దీనిపై ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు స్పందించిన విధానంపై వాళ్ళు ఖండిస్తా ఉన్నారు, వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ వేదాంత్ మీడియా.